ఫ్రెండ్స్, మెగా అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగా హీరోల సినిమాల నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ చేస్తాను. మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన సందర్భం తప్ప మెగా అభిమానులకు ఈ మధ్య కాలంలో సంతృప్తి పరిచే ఒక్క సంఘటన కూడా జరగలేదు. చిరంజీవి బోలాశంకర్ వంటి డిజాస్టర్ ఫ్లాప్ని అందించి మెగా అభిమానులు బాగా నిరాశపడ్డారు. ఆ తర్వాత ఆయన విశ్వంబర మూవీని మొదలుపెట్టాడు. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని మొదట్లో అందరూ నమ్మేవాళ్ళు. కానీ ఎప్పుడైతే టీజర్ విడుదలైందో అప్పటి నుండి ఆ నమ్మకాలు మొత్తం ఆవిరైపోయాయి. ఎప్పుడు ఈ చిత్రం విడుదలవుతుందో తెలియని పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, భీమ్లా నాయక్ చిత్రం తర్వాత ఆయన నుండి సినిమానే లేదు. 3 ఏళ్ళు అవుతుంది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు చిత్రం ఎప్పుడొస్తాదో కూడా తెలియదు. ఇక రామ్ చరణ్ అయితే గేమ్ చేంజర్ డిజాస్టర్తో ఫ్యాన్స్ని తీవ్ర నిరాశపరిచాడు. రీసెంట్గా విడుదలైన పెద్ది గ్లింప్స్ వీడియోని చూసి ఫ్యాన్స్ సంతృప్తి పడ్డారు. కానీ వాళ్లకు ఇంకా ఏదో భారీ హై మూమెంట్ కావాలి. అలాంటి మూమెంట్ మే 9న దక్కపోతుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కానీ జగదేక వీరుడు అదిలోక సుందరి మూవీ ఎంతో ప్రత్యేకం. అప్పట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలున్న సమయంలో ఈ చిత్రం విడుదలైంది. కానీ ఆడియన్స్ ఆ వరదలను లెక్క చేయకుండా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆ చిత్ర నిర్మాత అశ్వనీ దత్. మే 9న కేవలం 2Dలో మాత్రమే కాదు, 3Dలోకి కూడా తీసుకొస్తున్నాడు. మన టాలీవుడ్ చరిత్రలో తొలిసారి ఒక రీ రిలీజ్ చిత్రం 3Dలో విడుదలవ్వడం ఈ చిత్రానికి మాత్రమే జరుగుతుంది. 3D వర్షన్ అద్భుతంగా వర్కౌట్ అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒక సెన్సేషన్ని నెలకొల్పుతుంది అనుకోవచ్చు. అదే రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి సంబంధించిన వ్యాక్స్ విగ్రహం మేడం తుస్సాడ్లో గ్రాండ్గా లాంచ్ కాబోతుంది. ఈ ఈవెంట్కి కూడా రామ్ చరణ్ వెళ్లనున్నారు. అనంతరం అయాన్ ఆల్బర్ట్ హాల్లో RRR మూవీ లైవ్ పర్ఫార్మెన్స్ని వీక్షించనున్నాడు. ఇలా ఒకే రోజున జీవితాంతం మర్చిపోలేని విధమైన సంఘటనలు జరగడం మెగా అభిమానులకు నిజంగా పండగ లాంటి వార్త అని చెప్పాలి. ఇక్కడి నుండి అయినా మెగా ఫ్యాన్స్కి శుభదినాలు మొదలవుతాయేమో లేదో చూడాలి.